ప్రజావాయిస్లో మొదటిగా సిరాచుక్క. ప్రకృతిని కాపాడే ఫారెస్ట్ అధికారి దగ్గర తుపాకీ లేదు. మత్తు మద్యం గంజాయిని అరికట్టే ఎక్సైజ్ పోలీసుల దగ్గర గన్ను లేదు. కరడుగట్టిన నేరస్తులను కాపలా కాస్తున్న జైళ్ల శాఖ అధికారి దగ్గర ఆయుధం లేదు. ఈ రాష్ట్ర పాలకులకు కాపలా కాస్తున్న ఒక్క తుపాకీ అయినా కానిస్టేబుల్ సౌమ్య దగ్గర ఉన్న ఆ చెల్లి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉండేది కదా. వృధాగా గాల్లో కలిసిపోతున్న ఎన్నో తూటాలు నీ వీర మరణానికి కన్నీటి నివాళులు అర్పిస్తాయి చెల్లి అంటూ మా ముచ్చుకూరు సుమన్ గౌడు ఏడా కరీంనగర్ నుంచి అద్భుతంగా రాసి పంపించింది. ఈ లైన్లో చూసి నేర్చుకోండి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్సైజ్ పోలీసుల దగ్గర గన్ను ఉండదు. అడవిని కాపాడే అటవీ శాఖ అధికారుల దగ్గర గన్ను ఉండదు. జైళ్ల శాఖ అధికారుల దగ్గర గన్ను ఉండదు. మరి ఎవరి దగ్గర గన్ను ఉంటుందిరా అంటే రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో రాజకీయ నాయకులను కాపాడడానికి 8 మంది గన్మెన్లు మాత్రం వాళ్ళ దగ్గర ఉంటారు. ఆ ఒక్క గన్ను ఆ చెల్లి సౌమ్య దగ్గర ఉంటే ఆ ప్రాణాలు కాపాడుకునేది కదా అని అద్భుతంగా రాశాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఏమో తాగిపిచ్చుట్లా ఫస్ట్, కానీ వాళ్ళ ప్రాణాలను హరిస్తున్నా వాళ్ళ ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకున్న నాదుడు కూడా లేడు. మరి ఎవడు కాపాడుతాడో ఈ రాష్ట్రాన్ని మాకైతే అర్థం కావడం లేదు. కావాల్సినవి ఎవరి దగ్గరికి రావాలో వాళ్ళ దగ్గర లేవు, ఏం కావాలో వాళ్ళ దగ్గర లేవు. గన్నులు ఉండాల్సిన వాళ్ళ దగ్గర గన్నులు లేవు. టైంపాస్ కోసం గన్నులు ఉన్నట్టే కనిపిస్తున్నాయి మాకు. ఇప్పటికైనా మారండి రా నాయనా.